దండాలు దండాలు శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేనైతే మస్తుగా తయారై వచ్చేసిన. మరి మీ అందరికి కూడా ఒక ముచ్చట చెప్పాలవ్వా. ఏంటిది అనుకుంటుర్రు కదా? ఒక్కసారి ఫోన్ తీసుకోర్రి. తీసుకున్నారా? తీసుకున్నాక WAVES అని వేవ్స్ కొట్టురా. అమ్మయ్యా, కొట్టినాక ఏం చేయాలి? కొట్టంగానే మనకి దూరదర్శన్ OTT వేవ్స్ అని అవపడుతుంది. కనబడ్డదా? దాన్ని డౌన్లోడ్ చేయర్రి. డౌన్లోడ్ చేసినాక ఇంకేంది కథ, ఇక మన కార్యక్రమాలు అన్నీ కూడా షురు అవుతాయి. మీకు ఏది కావాలంటే ఇక చూడుర్రి, మంచిగా దిల్కుష్ చేసుకోర్రి, సరేనా? మరి ఇక అందరికీ శనార్థులు దండాలు. నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన. మరి ఏంది, ఇంటికి తాళం పెట్టాలి, అవునా? గట్లనే నెత్తికి నూనె పెట్టాలి, పప్పులో తాలింపు పెట్టాలి, కళ్ళకి కాటిక పెట్టాలి. మరి మన మనసుకి ఆటపాటతోని సంతోష పెట్టాలి. మరి మిమ్మల్ని సంతోష పెట్టడానికే ఇవాళ మంచి మంచి జుంగలు, మంచి మంచి పెబ్బలు అందరం కూడా తయారుగా ఉన్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా షురూ చేద్దామా? ఆటపాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి క్వార్టర్ ఫైనల్స్. మరి ఎవరొచ్చిర్రు, ఏడికెళ్ళొచ్చిర్రో ఒక్కసారి అరుచుకుందామా? మరి చూద్దాం ఇడికి ఎవరొచ్చిర్రో. అమ్మో, మా మల్లేశ్వరన్ వచ్చేసిండే. అన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? నేను మస్తుగా ఉన్నా అన్న. తయారున్నారా జుంగలు? మా జుంగలు ఇద్దరు తయారున్నారమ్మా. మంచి ఇద్దరిని పట్టుకొని వచ్చినావు. ఓకేమ్మా. మరి ఇడిదిక్కు అయితే వచ్చిర్రు. మరి ఇడిదిక్కు ఎవరు వచ్చిర్రో చూడాలి కదా. ఇంకా వచ్చిండు మా పోరాడు వచ్చేసిండు. ఓ వాసీము, ఏందమ్మా మంచిగా ఉన్నావా? అస్సలు బాలే. తెలుసు, నువ్వు చూడగానే కనబడుతుంది. నువ్వు బాలే, కానీ మీ జుంగలు అయితే మంచిగా ఉన్నాయి. అంతే మరి. మంచి తయారున్నారు కదా. ఇక నీకు నాకు తప్పిన అలాగ తప్పుతుందా? తప్పది, అంతే కదా. అందుకోసమే తొలకొచ్చిన. పెబ్బలు అయితే హుషారున్నారు, జుంగలు పట్టుకొని కూర్చున్నారు. మరి ఇక మా ఆర్కెస్ట్రా అన్నలందరూ వచ్చిర్రు. అన్న అందరికి నమస్తే. అట్లనే మా డాన్సర్లు వచ్చేసిర్రు. ఇక తెలిసిన ముచ్చటనే గా మనిషే. మీరు అనుకుంటారు కదా ఇంకా కనబడతలేరు అని అనుకుంటారు కదా. ఇక నేను ఆలోచన చేయగా మనిషిని పిలుద్దాము. గా మనిషి ఎవరో కాదు, మా చక్కని మా పాటల పుట్ట, మా అన్న, మా పెద్ద మనిషి, మా ఆటపాట ముఖ్యం మనిషి అన్నమాట. ఇక మా యశ్పాల్ అన్న దండాలే. అమ్మ నమస్తే రా శృతి పటేల్, బాగున్నావా? నేను మస్తున్నానా, నువ్వు ఎట్లున్నావన్నా? చాలా బాగున్నా. షురూ చేద్దామా మరి కథ? చూసినావు కదా. ఇప్పుడు ఈరోజు చాలా మంచి గాయకులు మంచి జానపదాలతో వచ్చి ఉన్నారు. ఇక మనం క్వార్టర్ ఫైనల్లో నుంచి పోయేటటువంటి వాళ్ళంతా కూడా ఫైనల్కి వెళ్ళిపోయే బ్యాచ్ ఇది. అవునా? కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది, కొనసాగిద్దాం. మరి ఇక ఇంకా ఆలోచన చేయకుండా ముందుగా మొదటి ఉద్దితో షురూ చేద్దామన్నా. రైట్ అమ్మా. ముందుగా మొదటి ఉద్దిలో మొదటి పేపర్తోని పాట మొదలు పెడదాము. మరి మల్లేశన్న సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నామ్మా. మరి కూసవద్దిగా లే. మరి మల్లేశన్న ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? మాది కరీంనగర్ జిల్లామా, హుస్నాబాద్. కరీంనగర్ ముద్దు బిడ్డ వచ్చేసింది. మరి ఏం పాటతో వచ్చినావు అన్న? పల్లెల్లో అప్పుడు కోడి పందాలని అనేక ఆటలు ఆడుతూ ఉన్న ఇంట్లో వస్తువులన్నీ ఆ పందెలలో పోతాయని భార్యాభర్తల మధ్య భార్యాభర్తల సంభాషణ ఎట్లుంటుందో చూద్దాం. మరి అన్న షురూ చేయి, సరేనా? సరేమ్మా. కోనగొమ్మలంగినాయి గోవులే పూచినాయి, కోనగొమ్మలంగినాయి గోవులే పూచినాయి. అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి, అడత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము ఆడి, చెత్త జానకి కోడి పందెము. కాళ్ళకున్న కాడియాలు కోడి పందె పానాయ, కాళ్ళకున్న కాడియాలు కోడి పందె పానాయ. అడద్దు మామ అడద్దు మామ అడద్దు మామ కోడి పందెము ఆడి, కొడద్దు మామ పాడు పందెము. అడద్దు మామ కోడి పందెము ఆడి, కొడద్దు మామ పాడు పందెము. కోనగొమ్మలంగినాయి గోవులే పూచినాయి, కోనగొమ్మలంగినాయి గోవులే పూచినాయి. అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి, చెత్త జానకి కోడి పందెము. అడత్త జానకి కోడి పందెము ఆడి, చెత్త జానకి కోడి పందెము.
చేతికున్న కాడియాలు కోడి పందెం పాలాయ చేతికున్న కాడియాలు కోడి పందెం పాలాయ అడద్దు మామా అడద్దు మామా అడద్దు మామా కోడి పందెము ఆడి కొడద్దు మామా పాడు పందెము అడద్దు మామా కోడి పందెము ఆడి కొడద్దు మామా పాడు పందెము వామ్మో ఇవాళ మామూలు మస్తు హుషారున్నారు అన్నలు జోరుదారు వేసేటట్టే ఉన్నారు కదా తగ్గేదలే గట్లనే ఉన్నారు అన్న ఒక ఊపు పడేసినవే అమ్మా థ్యాంక్ యూ అమ్మా మంచి పాట తీసుకొచ్చినావు మస్తు ఆడినావు ఇక ఎట్లా అంటే మొదలే ముగింపులాగా చేసేసినావు అంత అదరగొట్టేసినావు మరి మా అన్న మాటల్లో ఇందాము అన్న యశ్వల్ అన్న ఎట్లుంది మరి ఈ పాట చాలా అద్భుతమైన పాట ఇది చరిత్రలో కోడి పందాలు నిలిచిపోయినటువంటి చాలా ఉన్నాయి యుద్ధాలు కూడా జరిగినాయి కోడి పందాల సంస్థాన అధీశులు కొట్టుకుంటా ఉంటే తిట్టుకుంటూ ఉంటే కోడి పందాలని తీసుకొచ్చి పెట్టారు మధ్యలో ఈ కోపం దాని మీద పోవాలని అట్లా కోడి పందాలు అనేది వచ్చినట్టుగా చరిత్ర మనకు చెప్తా ఉంది మంచి పాట బాగా పాడినావు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వసీము మా పాటల పుట్ట మా వసీము తయారున్నావా తయారున్నా నీ దగ్గరికి రానికే నా దగ్గరికి వస్తావు ఎందుకు రావు కానీ నువ్వు రాకపోతే ఊకుంటా నా పగ్గా లేచి ఇగ్గుతా నాతో ముచ్చటద్దు కానీ మరి వసీము ఎడికెళ్ళి వచ్చినావు ఆశ ఖుషి గడదచ్చిండంట ఇక గసోంటి మాస్తాయి కానీ నువ్వేడికెళ్ళి వచ్చినావు చెప్పు నేనా ఇంటికేం చచ్చిన ఇక గిసోంటి పిల్లగాడే అందుకే ఈ పిల్లగాడితో ఎప్పుడు నాకు నొల్లిలు పంచాయతీలు అవుతాయి మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మొన్న లేక లేక ఒక ఆమెతో పోయినా పడరాని పాటలు దాని తిట్లు మనవయ్య నీ రాకిడి ఉన్నది నా లెక్కనే ఉన్నదా మరి నువ్వేం కథలు పడ్డావు గన్ని తిట్లు తిట్టిందంటే గవే కథలు చెప్తాయి ఇక చెప్తావా ఇక మరి ఈ పిల్లగాని పాట ఎంత చక్కగా ఉంటుందో మీకు తెలుసు కదా మరి ఆ ముచ్చటతో కూడిన పాట ఎట్టుంటుందో ఇప్పుడు ఇందాము మరి కానీ ఇక అగో ఓ పిల్ల అగో యా ఊరి పిల్లగాడు ఎందుకొచ్చిండో యమ్మ ఎందుకొచ్చిండో ఎందుకొచ్చిండో యమ్మ ఎందుకొచ్చిండో అగో అరే యా ఊరి పిల్లగాడు ఎందుకొచ్చిండో యమ్మ ఎందుకొచ్చిండో ఎందుకొచ్చిండో యమ్మ ఎందుకొచ్చిండో బద్మాషి మరదల జడకొచ్చిందే నీ కొరకొచ్చిందే జడకొచ్చిందే నీ కొరకొచ్చిందే జడకొచ్చిన పిల్లగాడు ఏమి తింటాడో యమ్మ ఏమి తింటాడో ఏమి తింటాడో యమ్మ ఏమి తింటాడో బద్మాషి మరదాల సద్దున్నదే సద్ద రొట్టున్నదే సద్దున్నదే సద్ద రొట్టున్నదే సది తిన్న పిల్లగాడు ఏమి దాగుతాడో యమ్మ ఏమి దాగుతాడో ఏమి దాగుతాడో యమ్మ ఏమి దాగుతాడో బద్మాషు మరదల సారున్నదే సారా సీసున్నదే సారున్నదే సారా సీసున్నదే అరే సరదాగిన పిల్లగాడు ఎడవండుతాడో యమ్మ ఎడవండుతాడో ఎడవండుతాడో యమ్మ ఎడవండుతాడో బద్మాషి మరదల మంచున్నదే మంచి కసిరున్నదే మంచున్నదే మంచి కసిరున్నదే
పిల్లగాన్ని ఎవరు లేపుతారో అమ్మ ఎవరు లేపుతారో ఎవరు లేపుతారో అమ్మ ఎవరు లేపుతారో బద్మాషి మరదాల కోడున్నదే చెవుల నాదిస్తదే కోడి గుస్తదే 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 చెవుల నాదిస్తదే. వామో అసలు ఎన్ని పాటలు. ముందుగా వసీము, నువ్వు నాకన్నా చిన్నోనివైనా కూడా నీకు నీ గొంతుకి నువ్వు పట్టుకొచ్చే పాటలకి నిజంగా కల్లమ్మ తల్లి తరపు నుంచి నిజంగా మేమందరం చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇగో ఖచ్చితంగా నీకు ఇది దక్కాలి, మామూలు తమ్ముడు కాదు నిజంగా. ఇక నేనే ఇంకొక నిమిషం మాట్లాడితే మా అన్న నువ్వే జడ్జిమెంట్ ఇస్తున్నావు అంటాడు. ఇక మరి వసీం గురించి అన్న యశ్వాల్ అని చెప్పేసాయి. శృతి చెప్పినట్టుగానే వసీం నిజంగా చాలా కమిట్మెంట్గా పనిచేసేవాడు. థ్యాంక్ యూ సార్. డెడికేట్గా, అంటే ఆట అనగానే ఏదో ఆషామాషిగా పాటలు తీసుకురాడు. చాలా కష్టపడి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి తను పాటలు సేకరించి వాళ్ళకి సంబంధించినటువంటి టీములకు ఇవ్వటం అనేది వసీం చేస్తున్నటువంటి పని. నిజంగా అందరూ కూడా, అందరు పెద్దలు కూడా అట్లా ఉండాలనేది మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ పాట కూడా చాలా మంచి పాట. విలేజ్లో బావ మరదళ్ళ చమత్కారమైన సంభాషణ ఇద్దరి మధ్యలో కూడుకున్నటువంటిది మంచి పాట. వసీం సూపర్. థ్యాంక్ యూ సార్. పెబ్బలకి ఇట్లా వాడితే ఇక మా జుంగలు ఏమైనా తక్కువ ఆడుకుంటుర్రా చూద్దాం. మరి జుంగలు పిలుచుకుందామా? మరి ముందుగా మల్లేష్ అన్న ఏ జుంగను పంపిస్తున్నావు? మౌనిక. మౌనిక కుమరంబి మసిబాబ్ జిల్లా నుంచి వచ్చింది. మౌనిక సిద్ధమా? రావాలి ఇక మరి. మౌనిక మంచిగున్నావా? బాగున్నక్క. బాగున్నావా? మరి ఏం పేరు, ఏ ఊరు? నాది ఆసిఫాబాద్ డిస్టిక్, గ్రామం బట్టిపల్లక్క. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? దచ్చన్న దారిలో అని వేములవాడ ఎట్లా అక్కడ టెంపుల్ గుడి ఎట్లుంది అన్నట్టుగా దేవుని గురించి గుడి గురించి అన్నిగా అంతేనా? ఇక మరి మంచిగా పోటీ చేయి, ఏ చిన్న పొరపాటు కాకుండా. క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి ఆచితూచి పాడాలి, సరేనా? పోటీ గట్టిగా చెల్లె కానీ ఇక దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో ఏం దూసి వెరిసినవు యములాడ మీద. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో ఏం దూసి నెరిసినవు యములాడ మీద. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో నయమైన యములాడ నల చెరువు దూసి. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో పేరైన యములాడ పెచ్చెరువు దూసి. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో నయమైన నల చెరువు దూసి. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో కోనేట్ల తనమాడి కొంత నెరసీన. దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో ఏలిన యములాడ వెదురు లేకుండా. దచ్చన్న దారిలో ఏలిన యములాడ
దచ్చన్న దారిలో ఎమ్లవాడ గురించి గుడి గురించి నీకో ముచ్చట చెప్పన్నా. చెప్పండి. మా తల్లిగారు ఎమ్లాడనే తెలుసా? ఎమ్లాడ రాజన దర్శనం ఎప్పటికీ వేసుకుంటాము. మరి ఆ రాజన దీవెనలు కూడా నీకు ఎప్పుడు ఉండాలి. పాటకి మాత్రం ఈ రాజన్న ఎట్టుంటాడో చూడాలి. ఇక మా యశ్పాలన్న చెప్పాలండి ఇక ముచ్చట. మరి దచ్చన్న దారిలో అనే పదాలతో చాలా పాటలు వచ్చినాయి. అయితే ఈ పాట కూడా సపరేట్ పాట. ఇది ఏంటంటే జనరల్గా శివలింగాన్ని, శివతత్వాన్ని పెంపొందించడానికి జానపదులు పాడుకునేటటువంటి పాట. చాలా మంచిగా పాడింది. అయితే పాట క్రమం తప్పింది, ఎక్కడో ఒక్కడ మిస్ అయిపోయింది. కానీ పాట మాత్రం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, మంచి పాట. మరి వసిమయ్య నీ ఎంట నేను పడగాని నీ జుంగెంట పడతా, నీ జుంగన పంపిగా. మరి వాళ్ళకి అడుక్కో వస్తారేమో. అత్తరా రారా? వస్తాక మీ పెబ్బని అడగంది రారు కావచ్చు. నేను వస్తా. వస్తావా? మరి రా మరిగా. అమ్మో మస్తు హుషారున్నాడు. ఏం పేరు? మురారి అక్క. మురారి. అమ్మా మురారి, ఏడికెళ్ళి వచ్చినావు? మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చినాక. మహబూబ్ నగర్ నుంచి వచ్చినావా? బాబో, బాగా దండి దూరమే తెలుసా మీకు. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు? నగాదారిలో అంటూ పాట తీసుకొని వచ్చినాక. గిసోండి ముచ్చట్లే. మా జుంగలు అయితే ఘోరగా తయారయ్యారు. ఏం పాట పట్టుకొచ్చినావు అంటే నగదారిలో అని పాటనే పట్టుకొచ్చినట్ట. నువ్వు చెప్పేది పాటనే అని మాకు తెలుసు కానీ ఇక అద్దుతి, ఇక పాడిగా ఈ జోలికి రాను నేను. నువ్వు మా వాసిని లెక్కన తయారైనావు కదా. మరి అన్న పేరు నిలబెట్టాలి కదా అక్క. కానీ మరిగా పురి గడ్డ మీద పువ్వేరాలిందో నగదారిలో, పువ్వేరాలిందో నగదారిలో. ఆ పువ్వు ఎవ్వరిదో చెప్పుమయమ్మ, నగదారిలో చెప్పుమయమ్మ, నగదారిలో. చెరువు కట్ట మీద పెంజర్ల మోత నగదారిలో, పెంజర్ల మోత నగదారిలో. పెంజర్ల మోత కాదు పెద్దన నడుక నగదారిలో, నాయన నడుక నగదారిలో. చెరువు కట్ట మీద నాగుల మోత నగదారిలో, నాగుల మోత నగదారిలో. నాగుల మోత కాదు నడుపన నడుక నగదారిలో, నాయన నడుక నగదారిలో, నాయన నడుక. చెరువు కట్ట కింద చీమల మోత నగదారిలో, చీమల మోత నగదారిలో. చీమల మోత కాదు చిన్నన నడుక నగదారిలో, నాయన నడుక నగదారిలో. పుట్టిన పురి గడ్డ మీద పువ్వేరాలిందో నగదారిలో, పువ్వేరాలిందో నగదారిలో. ఆ పువ్వు ఎవ్వరిదో చెప్పుమయమ్మ, నగదారిలో చెప్పుమయమ్మ, నగదారిలో చెప్పుమయమ్మ, నగదారిలో చెప్పుమయమ్మ, నగదారిలో.
అమ్మో మురారి తక్కువేం కాదు, తెలిసిపోతాంది కదా. మా వసిమిని ఇచ్చే పంపిండు కదా. మా మామనారాలతో గట్లనే ఉంటుంది. గట్లనే ఉంటుందా? అబ్బో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేము కూడా కొద్దిగా గడిదిక్కే ఉంటాం, వరంగల్ దిక్కు. అందుకే నేను కూడా గిట్టనే ఉన్నా మీ దిక్కులాగానే. మరి ఇక మా అన్న చెప్తాడు ముచ్చట. అన్న మరి మన మురారి ఎట్లా వాడిండు? ఒక యుద్ధంలో గెలిచినటువంటి ఒక యోధుడు, లేదంటే అక్కడ ప్రాంతంలో కొలిసేటటువంటి ఒక వీరుడు చనిపోతే పాడుకునే పాట ఇది. ఎట్లా ఉన్నాడు ఆ వీరుడు అంటే, ఆ పెద్ద చెరువు గట్ట మీద పెంజర్ల మోత, ఆయన వస్తుంటే, పెంజర్లు అంటే పాము అనమాట, ఆ పెంజర పాము బుసగొట్టుకుంటే ఎట్టొస్తుందో ఆయన వస్తుంటే ఆ కట్ట మీద ఆ ధ్వని పలుకుతుంది అనమాట. అట్లనే చిన్న చెరువు కట్ట మీద సీమల మోత, గండు సీమల మోత, ఆయన నా చిన్న నడుస్తూ ఉంటే అంత ధ్వని వస్తుందని అర్థం అనమాట. అంటే అటువంటి వీరుడు చనిపోయిండు, పువ్వు రాలింది అనేటటువంటి పాదంతో ఈ పాట మొదలైంది. కాబట్టి ఆ వీరుడు మరణించిందని చెప్పడానికి సంకేతం ఈ పాట. సరే, ఇంకిద్దరు జుంగలు ఉన్నారు కదా, మరి ముందు ఇంకొక జుంగను పిలుచుకుందాము. మల్లేష్ అన్న, మరి ఇందాకనైతే ఒక జుంగ వచ్చి అదరు కొట్టేసింది, మరి ఇప్పుడు ఏ జుంగను పంపిస్తాను? ఉన్న ఇంకో జుంగను పంపిస్తావా? కృప వస్తుంది కామారెడ్డి నుండి. కృపనా? సిద్ధమా? సిద్ధం. రావాలి మరిగా. కృప అక్క, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? కామారెడ్డి అక్క. కామారెడ్డి నుంచి వచ్చినావు. ఏం పాట పట్టుకొచ్చినావు కామారెడ్డికి వెళ్ళి? మరి నా బాల గంగారాం అని పాట. నా బాల గంగారాం, మంచి జానపద పాట. చూసినా పోటీ గట్టిగా ఉంది, మంచిగా వాడు. సరేనా? థ్యాంక్ యూ.
వామో పిట్ట కొంచెం కూత ఘనం అంటే గిదేనేమో మరి. ఎంత ముద్దుగా వాడినావు, ఎంత చక్కగా వాడినావు, ఒకేసారి మొత్తం ఊపేసినావు. మరి మేమైతే ఇక్కడ కూర్చొని ఊగినాం, మరి ఇక్కడ మా అన్న కూర్చున్నాడు, ఊగిండో లేదో అడుగుదాం. అన్న ఎట్లుంది పాట, మరి చెల్లి ఎట్లా పాడింది? చాలా మంచి పాట, చాలా బాగా పాడింది పాట కూడా. పెద్ద పాట, ఎక్కడ కూడా గుక్క తిప్పుకోకుండా ధారాళంగా మొదట్లో ఎట్లయితే ఎత్తుకుందో చివరి దాకా అదే స్కేల్లో పాడుకుంటూ పోయింది, బాగా పాడింది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకొక జొంగు ఉందిగా, పిలవాలి కదా మనం. వసిమయ్య అమ్మా, ఇక వాళ్ళకే ఎత్తావు మైకు, నువ్వే పంపుతావా? ఇస్తా కానీ అక్కడ జీ మౌనిక అయితే ఇక్కడ ఏ మౌనిక వస్తుందో చూసుకో. ఆహా, అంటే వాళ్ళ దగ్గరనే ఉందా మౌనిక, మా దగ్గర లేదా అనుకుంటుర్రట. మరి ఈ మౌనిక ఎట్లా పంపిస్తావు చూద్దాం. మరి పంపిస్తావా? రా మౌనిక. మౌనిక చెప్పండి. పేరు కూడా చూడ చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా చూడ చక్కగా ఉన్నావు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేను నల్గొండ డిస్టిక్ ముకుందాపురం గ్రామం నుంచి వచ్చాను. నల్గొండ నుంచి వచ్చేసినావు. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? నేను బొమ్మన్న గాని అని మా బావ కొయ్యడానికి బొమ్మన్నాడు, మళ్ళీ నన్ను అనుమానిస్తున్నాను అనమాట. ఆహా, పనికి బొమ్మంటాడు, మళ్ళీ అనుమానిస్తాను. నీ అనుమానం పక్షిని మనవాడ. చూద్దాం ఈ పాట ఎట్లుంటుందో మరి. పాడతా? పాడతా. మరి పోటీ గట్టిగా ఉండాలి. చూసినా కదా ఒక్కొక్కరు అదర కొడుతుర్రు. మరి నువ్వు పాడే ప్రతి ఒక్క పల్లవి కానీ చరణం కానీ చూసుకొని వాడు మరి, సరేనా? కానీ ఇక షురూ చేయి. కొయ్యా నిన్ను అమ్మన్నగాని కొంగు వట్టి నోడెవ్వడే బామ, కొయ్యా నిన్ను అమ్మన్నగాని, కొయ్యా నిన్ను అమ్మన్నగాని కొంగు వట్టి నోడెవ్వడే బామ, కొయ్యా నిన్ను అమ్మన్నగాని. కలుపు తీసింది మామ కొడుకు, కలుపు తీసింది మామ కొడుకు, కొయ్యమని కొంగు బట్టిర మామ, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు. దంచా నిన్ను బొమ్మన్నగాని నడుము గిల్లి నోడెవ్వడే బామ, దంచా నిన్ను బొమ్మన్నగాని, దంచా నిన్ను బొమ్మన్నగాని నడుము గిల్లి నోడెవ్వడే బామ, దంచా నిన్ను బొమ్మన్నగాని. మేనత్త కొడుకంట మేన బావట, మేనత్త కొడుకంట మేన బావట, దంచమని నడుము గిల్లెర మామ, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు. కొయ్యా నిన్ను బొమ్మన్నగాని కొంగు వట్టి నోడెవ్వడే బామ, కొయ్యా నిన్ను బొమ్మన్నగాని, కొయ్యా నిన్ను బొమ్మన్నగాని కొంగు వట్టి నోడెవ్వడే బామ, కొయ్యా నిన్ను బొమ్మన్నగాని. కలుపు తీసేది మామ కొడుకు, కలుపు తీసేది మామ కొడుకు, కొయ్యమని కొంగు వట్టెర మామ, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు, లేనిపోని మాటలాడబోకు, యాడికి నన్ను దోలబోకు, యాడికి నన్ను దోలబోకు, యాడికి నన్ను దోలబోకు.
లేనిపోని మాటలాడవోకు యాడికి నన్ను దోలవోకు యాడికి నన్ను దోలవోకు యాడికి నన్ను దోలవోకు మౌనిక చెప్పకండి పోయేది చక్కగా వాడిను. మరి మా అన్నని అడుగుదాం, మా అన్నకి ఎట్లా నచ్చిందో. అన్న లాస్ట్కి అయితే కథ అయితే ఒకటైంది, మరి ఈ కథ ఎట్లుందో నువ్వు చెప్పిగా. ఈ పాటలో ఏంటంటే కథ నడుస్తుందన్నమాట. అవునా? ఈ కథలో ఏంటంటే కొయ్యా నిన్ను బొమ్మన్న కానీ కొంగు బట్టి నోడెవ్వడే కోడల, అది రావాలన్నమాట పదం. కొడుకు అడగడు, అంటే కోడలే అడుగుతుంది. అడిగిన తర్వాత వాడు చేసేటటువంటి ఎవడంటే ఇటు మేనమామ కొడుకు అని చెప్తుందన్నమాట. అట్లా ఈ కథ ఆ విధంగా ఉంటుంది. మంచిగా పాడినావు. గ్రామీణ పల్లె పసరు వాసన ఉట్టి పడుతున్నట్టుగా ఉంది గొంతు. చాలా చక్కగా పాడావమ్మా, బాగుంది, మంచి వాయిస్. మొత్తానికైతే మొదటి ఉద్ది అయిపోయింది. మరిగా రెండో ఉద్దిలోకి ఉరుకుదామా లేదా? ముందుగా రెండో ఉద్దిలా ఎవరు వస్తారో మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు కావచ్చు, మీరు ఆల్రెడీ తెలుసుగా. మా సూత్తాడు మా అన్న ఇంకా వెళ్తలేదు ఏంది అని. మరి మల్లేష్ అన్న, మరి ఇప్పుడు ఎవరిని పంపిస్తాను ముందుగా? మౌనిక వస్తుంది. మౌనిక వస్తున్నావా? రా మరిగా. మరి మౌనిక, ఇందాకనైతే జోష్ పాటతో వచ్చినావు, జోరుదారి చేసినావు. మరి ఇప్పుడు ఏ పాట పట్టుకొచ్చుకున్నావు? కట్ట వెనక గంట మొలకని రాజు పనికి రమ్మని అడుగుతుండు కూలి వాళ్ళని. ఆహా, కూలికోయే వాళ్ళని పిలుస్తాను అన్నట్టు పిలుస్తుండు. ఇప్పుడు ఇక ఈ ముచ్చట పెడితే 5 నిమిషాలు ఇటే పోతుంది. ఇక నీ ముచ్చట పెట్ట, నువ్వు పాట పాడితే మాకు ఆ ముచ్చట అర్థమవుతాయి, సరేనా? పోటీ గట్టిగా ఉండాలి, చిన్న పొరపాటు కూడా చెయ్యొద్దు, సరేనా? కానీ ఇక కట్ట వెనక గంట మొలక ఎన్నియాలో ఎన్నియాలో కలవారల్లే కన్నెల్లారా ఎన్నియాలో అత్తం అత్తం రాజు గారు ఎన్నియాలో ఎన్నియాలో కైకిలంత ఇస్తావయ్యా ఎన్నియాలో బండల మీదికి ఎండాలచ్చే ఎన్నియాలో ఎన్నియాలో పైలెల్లెర బామల్లారా ఎన్నియాలో అత్తం అత్తం లక్ష్మణన్న ఎన్నియాలో ఎన్నియాలో కైకిలెంత ఇస్తావయ్యా ఎన్నియాలో నీళ్ళ మీద నీళ్ళు వేరెన్నియాలో ఎన్నియాలో నీళ్ళ మీద నాసు వేరెన్నియాలో నీతి మంతుడు లక్ష్మణన్న ఎన్నియాలో ఎన్నియాలో నిమ్మ పల్ల దూరమాడెన్నియాలో కట్ట వెనక గంట మొలక ఎన్నియాలో ఎన్నియాలో కలవారల్లే కన్నెల్లారా 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 ఎన్నియాలో. ఈ పాట ఏదో కానీ మా వాయిద్య కళాకారులు అయితే అస్సలు మస్తు మస్తు కొట్టిర్రు. అసలు పాటకి అందం వచ్చిందన్న,
చాలా అద్భుతంగా కొట్టిర్రు. మరి ఆ అద్భుతానికి నీ గొంతు తోడైంది, కానీ మరి గొంతు లేని ఏడికెళ్ళి వచ్చింది కదా. మరి ఇక మా అన్నని అడిగేద్దాము. అన్న, మరి చెల్లె పాట ఎట్లుంది? మౌనిక చాలా మెచ్యూరిటీగా పాడింది ఈ పాట థ్యాంక్ యూ సార్. గతంలో కన్నా. అంటే గొంతుని కరెక్ట్గా ఆమె వాయిస్ నాభి నుంచి రావటం వల్ల మంచి అందం వచ్చింది పాటకు. మన జానపద సంస్కృతికి, తెలంగాణ ఆ తెలుగు ప్రజల సంస్కృతికి చిహ్నమైనటువంటి పాట. ఈ పదాలు నిజంగా తరిగిపోతున్నటువంటి పదాలు ఉన్నాయి, వీటిని భద్రపరచుకోవాల్సింది మనకు అవసరం ఉందని చెప్పేసి ఈ పాటలు దానికోసమే మన ఆట పాట పెట్టినట్టుగా గుర్తుంచుకోవాలి. ఓకే, బాగా పాడినావు మౌనిక, థ్యాంక్ యూ, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ. వసీము, మరి మొదటి ఉద్దిలో అయితే అదరగొట్టిర్రు, మరి రెండో ఉద్దిలో ముందుగా ఓన్లీ పంపుతాను. మా తమ్ముడు మురారు వస్తున్నాడు, చూసుకో. మరి సిద్ధమా? రా మరి, లేగా పిలువ శాఖరారిలో. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? అంటే వెనకట పెళ్ళిళ్ళు అయితే ఏమన్నా పోటీలు ఏమన్నా షరతులు పెడితే ఆ పెళ్లి జరిగేది అనమాట, అందులో నెగ్గితే పిల్లని ఇచ్చేదన్నమాట. సో ఇప్పుడు కూడా నాకు అట్లాంటి పోటీ నడుస్తుంది, మరి ఏమవుతుందో చూద్దాం. అంటే పిల్ల కోసమేనా ఈ దేవులాట? ఇక అంతే. మరి ఈ పిల్లగాని లగ్గం ఇగో ఈ ముచ్చటతోనే ఉందట, ఆ లగ్గం అవుతుందో లేదో తెలియాలి. మరి ఇక పాట వాడుకో, సరేనా? కానీ నల్లిని చంపి నల్లెడదేరా, నాగువామూల ఇసమునుదేరా, గండు జీమాల గుండెలుదేరో, ఎద్దులొల్లా పొల్లగాడ, గండు జీమాల గుండెలుదేరో, ఎద్దులొల్లా పొల్లగాడ. ఎద్దులొల్లా ఐదరి సెండ్లా పులి పిల్లల తీసిందంట, పులి రాతాలు రాయవుదోరో, బొద్దులొల్లా ఎల్లారెడ్డి, పులి రాతాలు రాయవుదోరో, ఎద్దులొల్లా పిల్లగాడా. పులి పిల్లల తీసుకొస్తా, పులి రథాలు రాసి తెస్తా, నా ఇంటి దీపమైతవ పిల్లో, బాయి కాడి బాలమాని, నా ఇంటి దీపమైతవ పిల్లో, బాయి కాడి బాలమాని. కర్ణాముల్లా కందిసెండ్లా కందిరిగాలు పాడుగాను, కన్ను తెరువా నీ అయి పిల్లో, నిన్ను చూడా నీ అయి మల్లా, కన్ను తెరువా నీ అయి పిల్లో, నిన్ను చూడా నీ అయి మల్లా, 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 నిన్ను చూడా నీ అయి మల్లా.
మురారి అక్క మరి లగ్గం ముచ్చట ఒకసారి మా అన్న అడుగుదాం అక్క. అన్నయ్య మరి స్వయంవరం ఎంత బాగా ఉందో ఒకసారి చెప్పాలి నువ్వు. హాస్యాస్పదమైనటువంటి కామెడీగా నవ్వుకుంటానికి ప్రియురాలు పెట్టినటువంటి ఛాలెంజ్ని కూడా తీసుకొని ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. జానపదులు పాడుకునే పాట, నవ్వుకుంటూ పాడుకునే పాట, చరిత్రకు చిహ్నంగా ఉన్నటువంటి పాట, మంచి పాట. మురారి సార్. మల్లేష్ అన్న ఏంది గట్లా కూర్చున్నావు గమ్మున? అంటే మా సమయం ఎప్పుడు వస్తే అని వేచి ఉంటున్నావు అంతేనా? అంతే అంతే. మరి పంపిస్తావా? కృప వస్తుంది. రావాలా? మా చిట్టి తల్లి వచ్చేసింది. అప్పుడు మస్తు మస్తు పాట పట్టుకొని వచ్చినావు, ఊపు ఊపేసినావు. మరి ఇప్పుడు ఏం పాడుకొని వచ్చినావు? బొంబాయి పోతానని పాట అక్క. బొంబాయి పోతానా? ఎవరు పోతారు? బావా మరదలకి చెప్పుకుంటాడా? బొంబాయి దాకా పోతారు అన్నట్టు ఇప్పుడు ఈ పాట పట్టుకొని. సరే, మరి ఆ బొంబాయి దాకా పోయిర్రా, మధ్యలోనే ఆగిర్రా, మనల్ని కూడా పట్టుకపోయిర్రా అని తెలవాలంటే ఈ పాట షురు కావాలి. సరేనా? మరి పాట ద్వారా మంచిగా వాడు, చిన్న పొరపాటు కూడా కానీయకు. క్వార్టర్ ఫైనల్స్ ఆచితూచి అడిగేయాల. సరేనా? కానీగా అసలు మామూలు పాట కాదు, మామూలు గొంతు కాదు. ఇందాక చెప్పిందే పిట్ట కొంచెం కూతగనం అని చెప్పిన కదా, అవునా? కాకపోతే ఎంత నీ గలంలో ఒక అమృతం ఉంది తెలుసా? ఇప్పుడు మా అందరి చెవులలో పోసిన ఎవరాక చెప్పన్నా మరి చెల్లె పాట ఎట్లుందో.
నిజంగా ఈ పాట అరుదైన పాట అన్నా. జానపదంలో అరుదుగా ఉండేటువంటి పాటలు. ఎట్లా అంటే జనరల్గా పాట పాడుకుంటూ వెళ్ళిపోవటము, పాటలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటము, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవటం ఉంటుంది. కానీ ఇక్కడ ఏముందంటే ప్రియుడు ఎల్లారెడ్డి పోతే, బొంబాయి పోతే, మస్కట్ పోతే ఎట్లుండాలని చెంప మీద చేసి చూస్తున్నాడు. పాట చాలా అరుదైనటువంటి భావాలను కూడా, ముఖ ఫేలికల్ని, ముఖంలో ఉన్న భావాలను కూడా జానపద పాటలు వ్యక్తపరచడం అనేది అరుదైన పాటలు. చాలా మంచి పాట, చాలా బాగా పాడినావు. ఇక నీ గొంతు చూస్తే ఒక 100 కోయిలలు కలిపి ఒక చోట పాడితే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. మంచి స్వచ్ఛమైనటువంటి పాల దార ఎలా ఉంటుందో అటువంటి గొంతు నీ గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి ఇంకొకళ్ళు ఉన్నారు, వసీము వస్తుంది మా చెల్లెలు మౌనిక. మౌనిక వస్తుందా? మౌనిక వచ్చేసేయిగా. మౌనిక చెప్పక్క. నీ గొంతుతోని ఇందాకనే అద్భుతాన్ని సృష్టించినావు. మరి ఇప్పుడు ఇంకేం అద్భుతమైన పాట పట్టుకొచ్చుకున్నావు? ఇప్పుడు పొడుపు కథలను పాట రూపంలో ఆడితే ఎట్లుంటుందో చూపించడానికి. పొడుపు కథలా? గా పిల్లగాని గాలి సోకింది ఏంది ఇంత? గా పిల్లగాడు ఎత్తనే ఉంటాడు కదా. మామూలుగా అందరికి పొడుపు కథలు తెలుసు కానీ ఈ పాటలు అనేది ఎవరికి తెలియదు కదా. మరి ఇప్పుడు షెల్ల ఆ పాట ద్వారా మనకి వినబడుతుందట. మరి చూద్దాం. మరి నీ గమ్మత్తైన ముచ్చట చెప్పిగా. ఓకే కానీ నాలుగు వర్ణాల కాయమ్మో సీతోచి రామ నారలే
ఎట్లుందని నేను చెప్పే కన్నా అక్కడ కూర్చున్న టీవీలలో అయితే ఇట్లా పెట్టుకొని చూస్తురు కావచ్చు, అంత చక్కగా వాడినావు. థ్యాంక్ యూ. నిజంగా ఏడికెళ్ళి దొరకట్టుకున్నావు ఈ పాట నువ్వు? ఇది ఇరిగి సీన్ అన్నని నాకు అన్న ఇచ్చారనమాట. మీ అన్నగారు ఇచ్చారా మీకు? చాలా చక్కని పాట ఇచ్చిరన్న. ఇక మా అన్ననైతే మురిసిపోతుండే అప్పటి నుంచి, ఎందుకంటే సామరతలతోని పాట అంటే మా అన్నకు బాగా ఇష్టము. అన్న యశ్పాలన ఎట్లుందన్న పాట? కాలంలో ఎండాకాలంలో కానీ అందరు కూర్చున్నప్పుడు మాట్లాడుకునే గ్రామీణ యువతులు కానీ వృద్ధులు కానీ చలోక్తులు వేసుకుంటూ మాట్లాడేవాళ్ళు. అట్లా మాట్లాడతో పాటుగా పాటలు కూడా ఇట్లా శాస్త్రాలను ఇప్పమని చెప్పేసి అనేవాళ్ళు. మంచిగా పాడినావు. అయితే ఈ తాళంలో పాడటం చాలా కష్టం. తరగతి తాళం టక్క 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 ట టక్క 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 ట. దీంట్లో పాడటం చాలా కష్టం, కానీ పాట మొత్తం కూడా ఒకే స్కేల్ మీద పాడింది. మంచిగా పాడినావు, బాగుంది గొంతు. థ్యాంక్ యూ. ఇలా మా వాళ్ళు చూసి ఆగుతలేదు బండి, ఉరుకుడు. ఇక వీళ్ళతో పాటు నన్ను కూడా ఉరికిచ్చిర్రు. ఇక నేను ఉరికినాక మా యశ్పాలన్న కూడా ఉరికొచ్చిండు కదా. మరి అన్న ఇక అటు ఇటుగా నీకు పని పడిందే, ఇక నేను పిలవాల్సిందే వీళ్ళని. మరి రెండో ఉద్ది కూడా మంచిగా అయిపోయింది. మరి పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని వచ్చేసేరు ఇక. మరి మా మల్లేశన్న వచ్చేసిండు, వసీం వచ్చేసిండు. అన్న మరి ముందుగా మన మల్లేశన్న బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది? ఆ మల్లేశం టీంలో ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్లు, ఎవరిని తీయటానికి కూడా వీల్లేదు. ఇంకోటి పాట కూడా జానపదాలకు సంబంధించిన ఇద్దరు జానపదాలను తీసుకొచ్చారు. మౌనిక ఫస్ట్ పాట కొంచెం గందరగోళంగా పాడింది, వరుస క్రమం తప్పి అటుదిటు ఇటుదట్టు పాడింది. దానివల్ల కూడా ఆమె స్పెల్లింగ్ మిస్టేక్స్ పాడింది. కాబట్టి మౌనికని ఎలిమినేట్ చేస్తున్నా. మన కృప రెండు పాటలు కూడా చాలా బాగా పాడింది, కరెక్ట్ స్కేల్ ఎత్తుకుంది, మంచిగా పాడింది. కాబట్టి మలేషియన్ టీం నుంచి కృపని గెలుపుకు అంటే సెమీఫైనల్కు పంపడానికి ఆమె వీలుంది. కృప శుభాకాంక్షలు. మరి అలాగే వసీం బృందం నుండి? ఇక వసీం బృందం నుంచి రెండు జానపదాలు, ఇద్దరు కూడా జానపదాలు పాడారు, మురారీను మన మౌనిక. అయితే రెండు జానపదాల్లో మనోడు ఫస్ట్ పాట కన్నా సెకండ్ పాట ఇంకా డల్లుగా పాడిండు. కాబట్టి మురారి కన్నా మౌనిక ఒకే, చాలా మంచిగా పాడింది. రెండు పాటలు కూడా జానపదాలే. అచ్చ పల్లె పదాలు తీసుకురమ్మన్నందుకు నిజంగా పల్లె పదాలని తీసుకొచ్చారు వాళ్ళు. అటువంటి పాటలే మనకు అవసరం. కాబట్టి ఈ సీజన్లో సీజన్ 2లో సెమీఫైనల్గా మౌనికని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ బాగా పాడారు. పాడినటువంటి వాళ్ళు ఎవరు తక్కువేం కాదు, ఎవరు చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటపాట అనేది స్నేహపూర్వకమైనటువంటి పోటీలో ఉంటుంది. అదేవిధంగా ఆటపాట ప్రధాన ఉద్దేశం ఏంటంటే తరిగిపోతున్న, అంతరించిపోతున్న, నిర్మానుష్యమైపోతున్నటువంటి జానపద సంస్కృతిని పునరుద్ధరించడం కోసం పెట్టినటువంటి కార్యక్రమానికి మరి మీ అమూల్యమైనటువంటి పాటలు తీసుకొచ్చి అందించారు కనుక ఆటపాటకు అట్లా మీరు రుణపడి ఉండాలి. పోటీలో గెలవలేదని బాధ అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఇంకో సందర్భంలో అట్లా మీరు మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోండి. ఓకేనా? మలేషియన్ టీం నుంచి కృప, అట్లే వసీం టీం నుంచి మౌనిక సెమీఫైనల్కు వెళ్ళొచ్చు. మరి చూసిరు కదా, ఇలా మస్తు మస్తు అదరు కొట్టిరు, పోటాపోటీగా నడిచింది. మరి వాన కొడితే గొడుగు ఉండాలి, చలి పెడితే దుప్పటి ఉండాలి. మరి మళ్ళా ఆటపాట కావాలంటే జర్ర ఓపిక ఉండాలి. మరి గట్లనే కొద్దిగా ఓపికతో ఉండుర్రి, మళ్ళీ వస్తాము. ఇప్పుడైతే జర బువ్వ తిని ఆయనతో బుక్కడి తిని వండుకోర్రి. మళ్ళీ మంచి పెబ్బలతోని మంచి జింగలతోని మళ్ళా కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి ఆటపాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.